తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రోడ్డు మీద చీపురు పట్టుకొని పనిచేసే వాళ్ళని చూడగానే మనలో చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులంటే కేవలం బ్రతుకు తెరువు కోసం ఏదోలా నెట్టుకొచ్చే సాధారణ జీవులే అనుకుంటాం. కానీ ఎవరి ఆలోచనలైనా తలకిందులు చేసేలా, తన కష్టంతోనే అందరి తలలు వంచేలా గౌరవం సంపాదించుకున్నాడు కర్ణాటకలోని బంట్వాళ్కు చెందిన శేషప్ప. ఉదయం 5:30 అయిందంటే చాలు బంట్వాళ్ బీసీ రోడ్డులో చీపురు పట్టుకొని శుభ్రం చేసే ఈయన డ్యూటీకి ఎలా వస్తారో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే 60 లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన టొయోటో ఫార్చ్యూనర్ కారులో శేషప్ప నిత్యం విధులకు హాజరవుతారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జీవితం ఎవరిని ఎప్పుడూ ఒకేలా ఉంచదు. శేషప్ప చిన్ననాడైతే మహా కష్టాల కడలే. కనీసం పూట గడవడమే గగనమైన రోజులవి. ఆయన తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేదు. చివరికి తండ్రి మృతదేహాన్ని నది ఒడ్డుకు మోసుకు వెళ్లాల్సి వచ్చిన చేదు జ్ఞాపకాలు శేషప్ప జీవితంలో ఎన్నో ఉన్నాయి. 3వ తరగతి వరకే చదువుకున్న శేషప్పకు 1996లో రోజుకు కేవలం 50 రూపాయల కూలితో పారిశుద్ధ్య కార్మికుడిగా ఉద్యోగం దొరికింది. ఆ కాలంలో ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించడమే ఒక పెద్ద సాహసం. అయితేనే పని చిన్నదైనా పెద్దదైనా తన బాధ్యతను మాత్రం ఆయన ఎప్పుడూ విస్మరించలేదు. నిజాయితీగా పనిచేస్తూ కాలక్రమేణా మున్సిపాలిటీలో పర్మనెంట్ ఉద్యోగం అయ్యాడు. కానీ అక్కడితో శేషప్ప ఆగిపోలేదు. కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనే కసి ఆయనలో కడుపు మంటలా రగులుతూనే ఉంది. కేవలం మున్సిపల్ జీవితం మీద ఆ జీతంతో ఆధారపడితే జీవితం అక్కడే ఆగిపోతుందని గ్రహించాడు. అందుకే ఉదయం పూట మున్సిపల్ పనులు ముగించుకున్నాక మిగతా సమయంలో వ్యవసాయం, పాడి పరిశ్రమను నమ్ముకున్నాడు. ఏ పని చిన్నది కాదనే గట్టి నమ్మకంతో ప్రతిక్షణం కష్టపడ్డాడు. ఉదయం చీపురు పట్టే చేతులే సాయంత్రం పాడి పనులతో మట్టిలో మమేకమయ్యాయి. కష్టపడే తత్వానికి తోడు కొంచెం అప్పులు చేసి క్రమంగా తన కార్ల కలను నిజం చేసుకునే ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట ఒక చిన్న సెకండ్ హ్యాండ్ మారుతి 800 కారు కొన్న ఆయన ఆ తర్వాత దాన్ని అమ్మి ఆల్టో, ఆ తర్వాత స్కార్పియో, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు తన డ్రీమ్ వెహికల్ అయిన 60 లక్షల ఫార్చ్యూనర్ కారుకు ఓనర్ అయ్యాడు. బంట్వాళ్ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ స్వయంగా శేషప్ప నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నోరారా ప్రశంసించారంటే ఆయన ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సాధించిన శేషప్పలో ఏమాత్రం గర్వం లేదు. తన కష్టంతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి చేర్చానని, త్వరలోనే తన కుటుంబం కోసం సొంతంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ఎంతో సింపుల్గా చెప్తున్నారు. ప్రస్తుత సమాజంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాల పట్ల నిరుత్సాహం చెందుతూ ఉంటారు. కానీ శేషప్ప మాత్రం మనం చేసే పనిని నమ్ముకుంటే, దానికి తగ్గ కష్టం ఇస్తే రాత ఎలా మారుతుందో ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు. విధి మనల్ని ఏ పరిస్థితుల్లో పడేసిందన్నది ముఖ్యం కాదు. ఆ పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొని నిలబడ్డామన్నదే మన అసలైన విజయాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈ కథ చూశాక మీకేమనిపిస్తుంది? ఇప్పటికీ పనులను చిన్న చూపు చూస్తూ కాలం గడిపేస్తారా, లేక శేషప్ప లాంటి రియల్ హీరోల నుంచి స్ఫూర్తి పొంది మీ గమ్యాన్ని మార్చుకుంటారా? కామెంట్ చేయండి.